Hi, hello, dear TS and AP Eamcet students. How are you all? I hope you are doing great. Welcome to this today's session. I'm going to discuss about the very important topic, that is simply AP Eamcet of the year 2021 questions. I'm discussing on the topic. What is that topic? Yes, the topic is simply permutations and combinations. Directly I am discussing these questions from the final paper what he has given. కొన్ని పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను, అవి బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. టీఎస్ ఏపీ వాళ్ళు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ టీఎస్ వాళ్ళు కూడా నేను ఫైనల్ పేపర్ నుంచి డిస్కస్ చేశాను క్వశ్చన్స్, అవి కూడా చూడండి. సో ఏపీ వాళ్ళు ఇది ఇప్పుడు నేను డిస్కస్ చేసి ఏపీ ఎంసెట్ 2021. వాట్ ఇస్ ద టాపిక్? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈజీగా చేయొచ్చు, చాలా షార్ట్ కట్ మెథడ్స్, సూపర్ టిప్స్ యూజ్ చేస్తున్నాను. వితౌట్ మిస్సింగ్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. ఓకే, రైట్? Yes, without delay, let's get started. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I am uploading the videos regarding the maths with amazing shortcut methods, especially for JEE Mains and Eamcet. There are many videos. If you not yet watch my previous videos, please watch them. Each and every topic I explained with shortcut methods, concept, and the previous Eamcet JEE Mains questions also. నా ఛానల్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. సో కాబట్టి జనరల్గా మీరు ప్రాక్టీస్ బాగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అంటే టైం ఇంపార్టెంట్, టైం మేనేజ్ చేయాలి, షార్ట్ కట్ మెథడ్ అప్లై చేయాలి. అందుకనే అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయగలుగుతారు. అవేంటో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ క్వశ్చన్స్ ఈ పేపర్లో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ పేపర్ ఏంటంటే 19th August షిఫ్ట్ 1, 19th నుంచి 25th వరకు జరిగే 2021లో ఏపీ ఎంసెట్లో డైలీ 2 షిఫ్ట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? జస్ట్ వెయిట్, ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ద క్వశ్చన్ పేపర్, రైట్? Look at the first question as a 15th question from this paper, from the permutations and combinations. Same ఇచ్చారు చూడండి. If a person has 3 coins of different denominations, the number of different sums can be formed is. A person has 3 coins of different denomination. Different denomination means different values. So not same values. 3 coins are the different values. Then how many sums can be formed by him అనేది అడిగాడు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ పేపర్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉన్నాయి. తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ ఇంగ్లీష్ ఇచ్చి తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకటే పేపరు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చదువుకోండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇంగ్లీష్ మీడియం పేపర్. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే మనకి ఏపీటీఎస్ వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే తెలుగు యూజ్ చేయవలసి వస్తుంది, ఎస్పెషల్లీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ 3 coins హ్యాస్ డిఫరెంట్ డినామినేషన్స్. అయితే ఆయన ఎన్ని సమ్స్ చేయగలుగుతాడు అంటే ఎంత అమౌంట్, ఎన్ని సమ్స్గా వస్తుంది అంటే సింపుల్ జనరల్గా థింక్ చేయాలి. సపోజ్ ఏబిసి అనే డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయనుకోండి, ఏబిసి అని డిఫరెంట్ డినామినేషన్ ఎన్ని సమ్స్ వస్తాయో చూద్దాం. ఇది జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చేయొచ్చు. 3 డిఫరెంట్ డినామినేషన్స్ అంటే సపోజ్ ఏబిసి అనే 3 డిఫరెంట్ డినామినేషన్స్, ఏ ఒక అమౌంట్, బి ఒక అమౌంట్, సి ఒక అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 రూపీస్ అనుకుందాం, ఇది 10 రూపీస్ ఉంది, ఇది 15 రూపీస్ ఉంది అనుకుందాం. అంటే డిఫరెంట్ డినామినేషన్, డిఫరెంట్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు వాట్ ఈజ్ ఇట్స్ సమ్? ఆల్రెడీ మనకి డైరెక్ట్గా 5 రూపీస్ ఒక సమ్ ఉంది, అండ్ 10 రూపీస్ ఒక సమ్ ఉంది, 15 రూపీస్ ఒక సమ్ ఉంది. అంటే ఆయన 5 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాడు, 10 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాడు, 15 రూపీస్ కలెక్ట్ ఇంకేంటి సమ్ము? 5 + 10 యాడ్ చేస్తుంది, అంటే ఏ ప్లస్ బి సమ్ ఒకటి ఉంటుంది, అలాగే బి ప్లస్ సి సమ్ ఒకటి ఉంటుంది, సి ప్లస్ ఏ సమ్ ఒకటి ఉంటుంది, అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సమ్ కూడా ఉంటుంది. అంతేనా? అంటే ఆల్రెడీ 3 హ్యాస్ 10, 10, 5, 10, 15. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ ప్లస్ బి అంటే 15 అండ్ బి ప్లస్ సి వచ్చేసరికి 25 రూపీస్ సమ్ అవుతుంది, అండ్ ఏ ప్లస్ సి వచ్చేసరికి 5 + 15, 20 సమ్ అవుతుంది. ఓకే, ఇవి 20 రూపీస్. అంటే ఇక్కడ సింగిల్గా ఆయన దగ్గర ఉన్నది 5, 10, 15 రూపీస్, 3 సమ్స్. అలాగే ఏబి యాడ్ చేస్తే 15, బీసీ యాడ్ చేస్తే 25, సి యాడ్ చేస్తే 20, అండ్ ఏ ప్లస్ బి ప్లస్ యాడ్ చేస్తే, అంటే ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారము ఏ ప్లస్ బి ప్లస్ అమౌంట్ 25, 15 + 50, 30 రూపీస్. అంటే మొత్తం ఎంత అమౌంట్, ఎన్ని టైప్స్లో ఆయన సమ్ చేయగలుగుతాడు? ఇది 1, 2, 3, 1,
2 3 4 5 6 7 7 వేస్లో ఈయన సమ్ము కలెక్ట్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఉన్నవి 3 కాకుండా అడిషనల్గా 4. ఇదండి జనరల్గా చేసే సమ్ము. ఇందులో సెలెక్షన్స్ అరేంజ్మెంట్స్ అనేది థింక్ చేయదు. ఎస్పెషల్లీ కొన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబిలిటీ కొన్ని జనరల్గా చేస్తే మీకు ఈజీ వస్తాయి. అంటే వాట్ ఈస్ ఈజ్ ఆస్కింగ్. So the number of different sums can be formed is different sums can be formed is 7. You look at the option, yes, green ink mark is a tick mark is a correct option, right? Is it clear? So just example I have given, you can take any example, 3 different sums, different values you have to check, that is called a different denominations, right? Now look at the next question. Next 16 question game ichadu. There are 7 identical white balls and 3 identical black balls. The number of distinguishable arrangements in a row of all the balls so that no 2 black balls are adjacent side is. So there are 2 types of balls. What are the 2 types? White and black balls. 7 are identical. 7 are identical and 3 are identical, white and black. Identical means same quantity, same సైజ్ అని, అంటే సేమ్గా ఉండమని ఐడెంటికల్ అంటాం. ఐడెంటికల్ 7 బ్లాక్ ఉన్న వైట్ ఉన్నాయి, 3 బ్లాక్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ డిస్టింగ్విషబుల్ అరేంజ్మెంట్ ఇన్ ఏ రో. ఎందులో అరేంజ్ చేయాలి? రోలో అరేంజ్ చేయాలి. వాట్ ఇస్ ద కండిషన్ హియర్? నో 2 బ్లాక్ బాల్స్ ఆర్ అడ్జసెంట్ సైడ్. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. నో 2 కేటగిరీస్ ఆర్ అడ్జసెంట్ సైడ్ మీన్స్ వాట్ ఆర్ మేబీ అదర్ కేటగిరీస్ యూ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్. ఓకే, ఇట్ ఈస్ విల్ లుక్ ఫార్వర్డ్ నౌ. ఫస్ట్ 7 వైట్ ఉన్నాయి కదా, 7 వైట్ బాల్స్ని ఫస్ట్ అరేంజ్ చేయాలి బై లివింగ్ one ప్లేస్ ఫర్ ద బ్లాక్. ఎలా అరేంజ్ చేయాలి? వైట్ బాల్స్ 7 ఐడెంటికల్. సపోజ్ 7 బాల్స్ ఉన్నాయి, వీ కెన్ అరేంజ్ డబ్ల్యూ 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 డబ్ల్యూ. అంటే ఎన్ని వైట్స్ ఉన్నాయి? 7 వైట్స్ అరేంజ్ చేస్తాను బై లివింగ్ one ప్లేస్. ఎక్స్ ప్లేస్ పెడుతున్నాను, ఎక్స్ ఇంటూ లాస్ట్ అన్ని బ్లాక్ ప్లేసెస్ వస్తాయి, బ్లాక్ బాల్స్ స్పేసెస్. ఇక రోల్ అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 7 వైట్స్ అరేంజ్మెంట్స్, 7 వైట్స్ అరేంజ్మెంట్స్. డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వైట్స్. వైట్స్ అరేంజ్మెంట్ అంటే 7 ఫ్యాక్టోరియల్. కానీ అన్ని ఐడెంటికల్ కాబట్టి బై 7 ఫ్యాక్టోరియల్ కూడా చేయాలి. అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. వాట్ ఈస్ ద వైట్స్ అరేంజ్మెంట్స్ ఈజ్ 1 వే. ఎందుకంటే అన్నీ కూడా ఐడెంటికల్ సేమ్ ఉన్నాయి కాబట్టి 7 ప్లేసెస్లో 7 ఫ్యాక్టోరియల్ చేస్తే మళ్ళీ 7 ఫ్యాక్టోరియల్ చేయాలి. అంటే రిపిటేషన్ ఈజ్ దేర్, అన్నీ కూడా సిమిలర్ ఉన్నాయి కాబట్టి 1. ఇప్పుడు బ్లాక్ చూద్దాం. బ్లాక్కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? దేర్ ఆర్ ద 8 ప్లేసెస్ ఫర్ ద బ్లాక్. ఏదైతే ఇంటూ మార్క్స్ పెట్టానో అవన్నీ బ్లాక్కి అలాట్ చేసే ప్లేసెస్. 8 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 8 బ్లాక్స్ ప్లేసెస్లో ప్లేసెస్ 8 ఉన్నాయి, కానీ మనం అరేంజ్ చేయవలసిన బ్లాక్ 3 అరేంజ్ చేయాలి. ఇప్పుడు 3 బ్లాక్ అరేంజ్మెంట్ ఇన్ 8 ప్లేసెస్. 8 ప్లేసెస్ 3 బ్లాక్ ఎలా అరేంజ్ చేస్తాము? 8p3 చేసిన తర్వాత మళ్ళీ ఐడెంటికల్ కదా బ్లాక్ కూడా, అందుకని బై 3 ఫ్యాక్టోరియల్ చేయాలి. వాట్ ఈజ్ అరేంజ్మెంట్ ఆఫ్ 8 థింగ్స్ ఇన్ 8 ప్లేసెస్ ఇన్ 3 థింగ్స్ ఇన్ 8p3. అరేంజ్మెంట్ అంటే పర్ముటేషన్ చేయాలి. 8p3 చేశాను అండ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు వచ్చింది? ఆ 3 బ్లాక్ కూడా ఐడెంటికల్ కాబట్టి. ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటంటే 8p3 వీ కెన్ రైట్ 8 into 7 into 6. ఇప్పుడు కూడా p3 వరకు వెళ్తే 3 కంటిన్యూస్ నెంబర్స్ యూజ్ చేయాలి పర్ముటేషన్స్లో. 8 7 6 డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్స్ అయిపోయాయి. బై 8p3 రిజల్ట్ ఇది. బై 3 ఫ్యాక్టర్లు ఉంది కదా, 3 ఫ్యాక్టర్లు అంటే 3 into 2 into 1, ఇది 6. అంటే 6 క్యాన్సిల్ అయిపోయింది. 8 7s 56. ఓకే, 56 బ్లాక్ అరేంజ్మెంట్, వైట్ అరేంజ్మెంట్ ఈస్ 1. అంటే 56 into 1. మనకి రిక్వైర్డ్ అరేంజ్మెంట్ అంటే 2 ప్రోడక్ట్ చేయాలి. అంటే వీ వాంట్ వైట్ అండ్ బ్లాక్ అరేంజ్మెంట్. అంటే 1 into 56 ఈస్ 56. అది ఏ ఆప్షన్ ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, 1 into 56 56 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ఈజ్ వాట్ వీ లుక్ ఎట్ నౌ. ఇప్పుడు మనకు కావాల్సిన అరేంజ్మెంట్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఈస్ వైట్ అండ్ బ్లాక్ అరేంజ్ చేసుకోవాలి అకార్డింగ్ ద కండిషన్. వైట్ అండ్ బ్లాక్ ఎంత? వైట్ అరేంజ్మెంట్ 1, బ్లాక్ అరేంజ్మెంట్ 56. 1 into 56 is 56. ఇది బాల్స్కి సంబంధించింది కాదు. ఈ సిచ్యువేషన్ అంటే 2 కేటగిరీస్లో ఒక 2 పర్టికులర్ కేటగిరీస్ నాట్ టుగెదర్ అన్నప్పుడు యాజ్ అ లైన్ ఎలా చేయాలి. ఓకే, చాలా ఈజీగా మీరు చేయాలి. ఇక్కడ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అంటే సిచ్యువేషన్ ఇంపార్టెంట్, నేమ్స్ చేంజ్ అవ్వచ్చు. ఇక బాల్స్ బదులు పర్సన్స్ ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది కేటగిరీస్ ఎలా చేయాలని ముందు నేర్చుకోవాలి. చాలా ఈజీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబిలిటీ జనరల్గా థింక్ చేసే టాపిక్. ఓకేనా, 56 అనేది ఆప్షన్. ఎస్,
గ్రీన్ ఇంక్ టిక్ పెట్టారు కదా, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ 17th క్వశ్చన్కి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ 3 క్వశ్చన్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. జనరల్గా ప్రతి షిఫ్ట్లోనూ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో, కానీ ఒక్కొక్క షిఫ్ట్లో 2 కూడా ఇచ్చాడు. అంటే 2 to 3 క్వశ్చన్స్ మనము ఇందులో నుంచి వస్తాయని గెస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఏపీ ఎంసెట్. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 8 ఐడెంటికల్ రింగ్స్ to 3 different girls so that every girl gets at least 1 ring is. So how many rings are there? There are 8 rings. That to identical rings distribution to how many persons? 3 persons, అంటే 3 girls. దీనికి ఒక సూపర్ టిప్ ఇస్తాను, అదేంటి ఆ టిప్ యూజ్ చేసి డైరెక్ట్గా మనము ఆన్సర్ చేసేయచ్చు. ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను, దట్ టిప్ ఈస్ వాట్. సో ఇఫ్ యూ నో ద టిప్ దెన్ యూ కెన్ గెట్ దిస్ సొల్యూషన్ ఈజీలీ. ఓకే, ఆ టిప్ అంటే ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టిప్స్, ఈజీ టిప్. ఈ సిచ్యుయేషను ఇక్కడ థింగ్స్ పర్సన్సే కాకుండా నేను ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్ ఐడెంటికల్ థింగ్స్ distribute to r persons, they may receive at least one, such that they may receive at least one, అంటే మినిమం 1 రిసీవ్ చేసుకున్నప్పుడు ఐడెంటికల్ థింగ్స్ అప్పుడు ఏంటంటే n-1c r-1 అని టిప్ యూజ్ చేయాలి. వాట్ దట్? n-1c r-1 ఎప్పుడు యూజ్ చేయాలి? n ఐడెంటికల్ థింగ్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు r పర్సన్స్ దే మే రిసీవ్ at least one అంటే మినిమం 1 అన్న రిసీవ్ చేసుకున్నప్పుడు ఐడెంటికల్ థింగ్స్ ఇది యూజ్ చేయాలి. దీనిలో n అనేది మనకు తెలుసు, ఎన్ని ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చాడు ఇక్కడ, n అనేది 8 ఇచ్చాడు, 8 రింగ్స్ ఇచ్చాడు. అండ్ r పర్సన్స్ అంటే 3 గర్ల్స్ ఇచ్చాడు, అంటే r3 n 8. దాని నుంచి మనం కలెక్ట్ చేసే వాల్యూ ఏంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంటి మనం ఏం చేస్తున్నాము, n-1c r-n అంటే n ఈజ్ ఈక్వల్ టు మచ్, n ఈజ్ ఈక్వల్స్ టు 8 రింగ్స్, r ఈజ్ ఈక్వల్స్ టు 3 గర్ల్స్. అంటే n-1c r-1 అంటే 8 - 1 అంటే 7, r-1 అంటే 7c2. ఓకేనా, 7c2. యూ నో వాట్ ఈస్ 7c2 expansion? 7 into 2 కంటిన్యూస్ నెంబర్స్ రాయండి, 7 into 6 బై డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి, బై 1 into 2 2 రాసినా పర్లేదు. 2 3s ఎంత వచ్చింది ఇప్పుడు నీకు ఆన్సర్? 7 3s 21. దట్స్ ఇట్. దట్ ఈస్ గివెన్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్, రైట్? ఇట్స్ సో సింపుల్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టిప్. n ఐడెంటికల్ థింగ్స్ డిస్ట్రిబ్యూట్ టు how many persons? r persons. What is the condition? They may receive at least 1. అప్పుడు n-1c r-1 అనేది యూజ్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? దీస్ 3 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ 19th August షిఫ్ట్ 1. నెక్స్ట్ పేపర్ కూడా ఏంటని డిస్కస్ చేద్దాం. ఇది 19th August షిఫ్ట్ 2. ఈ 19th August షిఫ్ట్ 2లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా 2021 ఆగస్ట్లో జరిగింది ఏపీ ఎంసెట్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డిస్కస్ చేస్తున్నా అని చెప్పాను. ఇది 19th August షిఫ్ట్ 2. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? లుక్ ఫార్వర్డ్ నౌ. లుక్ అట్ దిస్ క్వశ్చన్ 16th. ఈ పేపర్లో 16th క్వశ్చన్గా ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వాట్ ఇస్ దట్? ఫర్ r ఈజ్ లైస్ బిట్వీన్ 1 to n. సో 1 less than equals to r less than equals to 1 means r is lies between 1 to n, then and also equals to 1 and n. So then we have to find out 1 by r plus 1 of np r plus 1 minus n minus 1p r plus 1 is equals to. ఇట్లాంటి దానికి సూపర్ ట్రిక్ యూజ్ చేసి చేయడమే. నో నీడ్ టు worry about the direct expansion. ఇక్కడ టైం ఇంపార్టెంట్, మీరు ఏం మెథడ్ చేశారని ఇంపార్టెంట్ కాదు. ఐఎమ్ యూజింగ్ ద సూపర్ ట్రిక్స్. ఇక్కడ ట్రిక్ ఏమి చేస్తున్నానంటే, ద ట్రిక్ ఈస్ అజంప్షన్ తీసుకోవాలి. ట్రిక్స్ అంటే అజంప్షన్స్. సో n వాల్యూ మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా n వాల్యూ r వాల్యూ కన్నా ఎక్కువ ఉండగానే ఈక్వల్గానే ఉండాలి. అందుకనే n వాల్యూ షుడ్ బి, ఐఎమ్ టేకింగ్ ఇయర్ 3, n వాల్యూ 3, ఈజీనెస్ కోసం r వాల్యూ 1 తీసుకుంటున్నాను. n వాల్యూ 3 r వాల్యూ 1 తీసుకుంటే ఇది డిఫెండ్ అవుతుంది. ఎప్పుడు npr plus 1 ఉంది కదా, n వాల్యూ 3 తీసుకున్నాము, 3pr plus 1 అంటే 2, 3 అనేది గ్రేటర్ దెన్ 2 కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ టర్మ్ కూడా డిఫెండ్ అవుతుంది.
ఈజీగా ఉండే వాల్యూస్ సూపర్ ట్రిక్స్ n=3 r=1 తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఆప్షన్తో వెరిఫికేషన్ చేయాలి. హౌ ఇట్ ఈస్ విల్ సీ నౌ. ఎస్, n వాల్యూ ఎంత తీసుకున్నాను 3, r is 1. Now substitute here 1/r+1. 1/r+1 means what? 1/2. 1/2 of npr+1. n is 3, r+1 is 2. 3p2 minus n-1. 3 minus 1 is 2p2. 2p2. Okay, now this resultant is what? 1/2. Okay, you know well. 3p2 we can write 3 into 2. 3 into 2 minus 2p2 is nothing but 2 factorial. npn is nothing but n factorial. Kabatti 2p2 we can write 2 factorial. Now that is 1/2 times of 3 into 2 6. 6 minus 2 factorial is 2. 6 minus 2 is a 4. 4/2. 4/2 is a 2. Okay, 2 ఏ ఆప్షన్లో వచ్చిందో మన ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ మనం n ఏం తీసుకున్నాము 3 తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది 3p3. 3p3 is it 2? No, 3p3 is 3 factorial. 3 factorial అంటే 6. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ మీరు టిక్ మార్క్ ఇచ్చాడు కరెక్ట్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది కానీ మీకు ఎగ్జామినేషన్లో తెలియదు కదా, కానీ వెరిఫికేషన్ చేయాలి కదా అకార్డింగ్ దిస్ వన్. n అంటే ఏం తీసుకున్నాం 3. 3 minus 1. 3 minus 1 is 2 కదా. 3 minus 1 2 p1. 2p1 అంటే 2. ఎస్, ఇట్ ఈస్ మేబీ సెకండ్ ఆప్షన్. అంటే మనకి మీకు ఆన్సర్ తెలియదు కాబట్టి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇక్కడైతే మనకి ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది కాబట్టి తెలుస్తుంది, కానీ ఎగ్జామినేషన్లో తెలియదు కదా. అందుకని ఎలా చెక్ చేసుకోవాలో, ఆప్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మేబీ సెకండ్ ఆప్షన్. మేబీ ఎందుకనంటే ఒకసారి ఆప్షన్ రిపిటేషన్ వచ్చింది అనుకో వాల్యూస్ చేంజ్ చేయాలి. n=3, r=2. How taken? If there is a repetition options, you can change the values. Those are the tricks. How you can look forward? Next option we'll see now. The first option కాదని కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ మేబీ. నౌ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ లుక్ ఎట్ నౌ. ఎస్, మీరు అబ్జర్వ్ చేయండి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, ఎందుకంటే మనకి 0 రాలేదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. నేను ఏం చెప్పాను, ఈ వాల్యూ కంపల్సరీ ఈ వాల్యూ కన్నా ఎక్కువగానే ఈక్వల్ ఉండాలి. n is not greater than n+1 కాబట్టి it is highly impossible. It's not at all possible. Not at all possible. అందుకనే థర్డ్ ఆప్షన్ ఇండైరెక్ట్లీ నాట్ పాసిబుల్. ఫోర్త్ ఆప్షన్ 0, మనకి 0 కాదు, మనకు కావాల్సింది 2. అందుకని ఈ క్వశ్చన్లో మనం తీసుకున్న ట్రిక్స్ ప్రకారం ఆప్షన్ రిపిటేషన్ లేదు. ఓకే, యూ కెన్ కన్ఫర్మ్ దట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇఫ్ దెర్ ఈజ్ రిపిటేషన్ వాట్ యూ హ్యావ్ టు? యూ హ్యావ్ టు చేంజ్ our tricks, right? Now look forward next question. Yes, look at this question. As given as 17th question, what is this? In how many ways 4 black can be picked from 6 black and 4 green balls? Okay, now there are 2 types of colors, black and green. Black and 6 black unnai. There is a 6 black balls. B stands for black and 4 green balls unnai. Okay, there are totally 10 balls. Now what you have to pick up? We have to pick up 4 balls. Pick up and selection చేసుకోవాలి. 4 balls selection. Condition ఏముంది? Condition that what? Colored balls such that at least 1 black ball is. At least 1 black ball. అంటే black 1, remaining 3 white, green, black 2 అలా చేసే కానీ ఒక ఈజీగా ఏంటంటే అట్లీస్ట్ 1 బ్లాక్ అంటే ఫస్ట్ any condition లేకుండా అంటే other than the any condition we can select the 4 balls. Okay, 4 balls from total balls from 10 balls selection చేసుకోండి. ఎందుకంటే అట్లీస్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ అరేంజ్మెంట్స్ నుంచి నన్ ఆఫ్ ద బాల్స్ అనేది రిమూవ్ చేస్తే సరిపోదు. అంటే 4 balls సెలెక్షన్ అదర్ దాన్ ద ఎనీ కండిషన్. 4 balls ఫ్రమ్ 10 balls. టోటల్గా 10 ఉన్నాయి కదా, 10 నుంచి 4 సెలెక్షన్ 10C4. ఇది 4 balls selection from the 10 balls. That is 10 into 9 into 8 into 7. Continuous numbers రాయాలి guys. 4 వరకు రాయాలి, 10 నుంచి స్టార్ట్ చేసి డౌన్. ఇది C కాబట్టి 4 into 3 into 2 into 1 కూడా రాయాలి. అంటే దిస్ ఈజ్ 8 క్యాన్సిల్ అయిపోద్ది, ఒక 3 క్యాన్సిల్ అయిపోద్ది. therefore this is 3 7s 21 into 10 210 వచ్చింది. టోటల్ సెలెక్షన్ విత్ అదర్ వితౌట్ ఎనీ కండిషన్. ఇప్పుడు మన కండిషన్ ఏంటి, అట్లీస్ట్ గ్రీన్ ఉండాలి. నన్ ఆఫ్ దమ్ ఈజ్ గ్రీన్ అనుకుందాం. అట్లీస్ట్ గ్రీన్ అంటే ఒక గ్రీన్ అని ఉండాలి. నన్ ఈజ్ గ్రీన్.
నన్ ఈజ్ గ్రీన్ తీసుకున్నారు అనుకోండి, అంటే మన 4 బాల్స్ గ్రీన్ కాకుండా ఉండేవేంటి, బ్లాక్. నన్ ఈజ్ అట్లీస్ట్ 1 బ్లాక్ కావాలి, సారీ అట్లీస్ట్ 1 బ్లాక్, కాబట్టి నన్ ఈజ్ బ్లాక్ తీసుకోవాలి. నన్ ఈజ్ బ్లాక్ అంటే ఆ 4 బాల్స్ ఎందులో సెలెక్షన్ చేయాలి, దట్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద హౌ మెనీ గ్రీన్స్, 4 గ్రీన్స్లోంచి 4 బాల్స్ 4C4 బాల్స్లో సెలెక్షన్. ఇట్ ఈస్ 1 వే. ఓకే, నన్ ఈజ్ బ్లాక్ తీసుకున్నాం. నన్ ఈజ్ బ్లాక్ అంటే బ్లాక్ ఒకటి కూడా లేదు, అన్నీ కూడా గ్రీనే చూజ్ చేసుకున్నాం, దట్ ఈజ్ 1 వే. మనకి టోటల్ సెలెక్షన్ వచ్చింది 210 వచ్చింది. టోటల్ సెలెక్షన్ అంటే ఎనీ కండిషన్ మనం యూజ్ చేయలేదు, 4 బాల్స్ సెలెక్షన్, అందులోంచి నన్ ఈజ్ బ్లాక్ తీస్తే అట్లీస్ట్ 1 బ్లాక్ వస్తుంది. అట్లీస్ట్ 1 బ్లాక్ అంటే అట్లీస్ట్ 1 బ్లాక్ అన్నాడు. 1 బ్లాక్ అన్నప్పుడు టోటల్ నుంచి అంటే 210లోంచి 1 రిమూవ్ చేయాలి. నన్ ఈజ్ బ్లాక్ తీస్తే అట్లీస్ట్ 1 బ్లాక్ వస్తుంది. ఇది కేటగిరీ. ఇది బాల్స్ బ్లాక్ గ్రీను బాల్స్ గురించే కాదు, ఏ కేటగిరీ అని ఇదే ప్లేస్లో బుక్స్ ఇవ్వచ్చు, పర్సన్స్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 1 అన్నప్పుడు టోటల్ అరేంజ్మెంట్స్ నుంచి లేదా సెలెక్షన్ నుంచి ఇక్కడ సెలెక్షన్. ఓకే, నన్ను తీసేస్తే అట్లీస్ట్ 1 వస్తుంది. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? 209 ఈజ్ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్. సో ఈజీ, వే యూ కెన్ డూ ఇట్. ఓకేనా, ఇది మామూలుగా 1 గ్రీను 3 బ్లాక్ అలా కూడా చేయొచ్చు, అది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్లో టైం ఇంపార్టెంట్, క్విక్గా చేయగలగాలి. అది చేయగలగాలంటే కంపల్సరీ మీకు కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి, రైట్? ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గివెన్ యాజ్ 18th క్వశ్చన్. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ పేపర్లో కూడా. ఇది కూడా చాలా ఈజీ. చూడండి, ఇది ఐపీ క్వశ్చన్, ఐపీ ఎగ్జాంపుల్ సమ్. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 9 ఎగ్జామినేషన్ పేపర్స్ బి అరేంజ్డ్ సో దట్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్స్ ఆర్ నెవర్ టుగెదర్. టోటల్లీ హౌ మెనీ పేపర్స్ ఆర్ దేర్? 9 పేపర్స్ ఆర్ దేర్, ఇన్ విచ్ బెస్ట్ అండ్ వర్స్ట్ అమాంగ్ దమ్. అంటే 9లో ఒక బెస్ట్ ఒక వర్స్ట్ ఉంది, అది నెవర్ టుగెదర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇందాక చేసినట్టుగానే ముందు 9 పేపర్స్ అరేంజ్మెంట్ చేయాలి. ఫస్ట్ బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ అనే అరేంజ్మెంట్ మనకు అవసరం లేదు. ఫస్ట్ 9 పేపర్స్ అరేంజ్మెంట్స్, arrangement of 9 papers, arrangement of total 9 papers, total 9 is in 9 factorial ways. 9 factorial ways లో total 9 papers అరేంజ్ చేయాలి. ఇందులో బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ కూడా ఉంటాయి. బెస్ట్ అండ్ వర్స్ట్ నెవర్ టుగెదర్ అన్నాడు, కానీ బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ ఏమన్నాయో చూద్దాం. సపోజ్ బి స్టాండ్స్ ఫర్ బెస్ట్ అండ్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వర్స్ట్ అనుకుందాం. ఈ రెండు టుగెదర్ అంటే ఒక దగ్గర ఒక ప్లేస్ ఇవ్వాలి. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, బెస్ట్ వర్స్ట్ కాకుండా 7 పేపర్స్ ఉంటాయి. టోటల్ 9 కదా, 7 ప్లస్ ఇది 7, ఇది +1. బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ 1 యూనిట్ అనుకోవాలి. రిమైనింగ్ 7 పేపర్స్ 7 యూనిట్స్. టోటల్ బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ చేస్తున్నాను. బి అండ్ డబ్ల్యూ టుగెదర్ చేసినప్పుడు ఏమి అనుకున్నాం మనము, ఆ టుగెదర్ అనేది 1 యూనిట్ అనుకోవాలి. రిమైనింగ్ 7 యూనిట్స్, 7 + 1 8 యూనిట్స్ ఫస్ట్ అరేంజ్ చేయాలి. 8 యూనిట్స్ అరేంజ్మెంట్ ఈస్ 8 ఫ్యాక్టర్లు. ఇంకా బెస్ట్ అండ్ వర్స్ట్ని వర్స్ట్ అండ్ బెస్ట్ కూడా రాయొచ్చు కదా. టుగెదర్ అంటే బీడబ్ల్యూ కావచ్చు, డబ్ల్యూబీ అంటే బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ అరేంజ్మెంట్ ఈస్ 2 ఫ్యాక్టరల్. ఇవి మనకి బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ అరేంజ్మెంట్. టోటల్ అరేంజ్మెంట్ ఈస్ 9 ఫ్యాక్టరల్. మనకు కావాల్సిందండి బెస్ట్ అండ్ వర్స్ట్ నెవర్ టుగెదర్, అంటే బెస్ట్ అండ్ వర్స్ట్ బిఎన్డబ్ల్యూ నెవర్ టుగెదర్ అంటే ఏంటి, టోటల్ అరేంజ్మెంట్ నుంచి నెవర్ టుగెదర్ అన్నాడు. కాబట్టి టోటల్ అరేంజ్మెంట్స్, వాట్ ఈస్ టోటల్ ఈస్ 9 ఫ్యాక్టర్ల్. 9 ఫ్యాక్టర్ల్ నుంచి బెస్ట్ అండ్ వర్స్ట్ టుగెదర్ ఈస్ 8 ఫ్యాక్టర్ల్ ఇంటూ 2 ఫ్యాక్టర్ని రిమూవ్ చేయాలి. అప్పుడు బెస్ట్ అండ్ వర్స్ట్ నెవర్ టుగెదర్ వస్తుంది. దీన్ని ఎలా కూడా రాయొచ్చు కదా, 9 ఫ్యాక్టరల్ మైనస్ 2 ఫ్యాక్టర్ల్ ఇంటూ 8 ఫ్యాక్టర్ల్. ఇది ఆప్షన్ ఎలా ఫ్యాక్టర్ నోటేషన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటో లుక్ ఫార్వర్డ్ నౌ. ఎస్, మీరు అబ్జర్వ్ చేశారు కదా, మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి, 9 ఫ్యాక్టర్ల్ మైనస్ 2 ఫ్యాక్టర్ల్ ఇంటూ 8 ఫ్యాక్టర్. అదే కదా ఇచ్చాడు యాజ్ అ సెకండ్ ఆప్షన్. ఎస్, చాలా ఈజీ. ఇక్కడ ఏ కేటగిరీ టుగెదర్ కాదన్నాడో వాడు తప్పించి మిగిలినవన్నీ అరేంజ్ చేసి తర్వాత టుగెదర్ అరేంజ్మెంట్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇలాంటి మనకి 2 కేటగిరీస్ ఇచ్చినప్పుడు, అదే ఎక్కువ కేటగిరీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేయవలసి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఇవ్వండి, ఈ 3 క్వశ్చన్స్ ఈ పేపర్లో ఇచ్చినవి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం నెక్స్ట్ పేపర్లో. ఓకేనా? Yes, now we'll discuss about the
28th August షిఫ్ట్ 1 పేపర్. ఇందులో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, సో ఇదేంటి 20th ఆగస్ట్ 20 షిఫ్ట్ 1. దీనిలో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడో స్క్రోల్ డౌన్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఎస్, ఇది 16th క్వశ్చన్కి ఇచ్చాడు. పర్ముటేషన్స్ కాంబినేషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో ఏమిచ్చాడు? ద వాల్యూ ఆఫ్ 6p4 plus 4 into 6p3 is equal to is asking. Without expansion of direct 6p4 and 6p3, there is a super tip for this one. What is that I am writing here? Okay now? Yes, there is a super tip. What is the tip I am writing? There is a relation between the NPR plus R into NPR minus 1 is N plus 1 PR. N plus 1 PR. This is we are using here. This super tip I am using here. What is the tip? NPR plus R into NPR minus 1 is equals to N plus 1 PR. In this question, in place of N, what is there? In place of N, 6 is there. R is 4 is there by comparing this one. Yes, by comparing this one. 6p4 means what? NPR. N is a 4. Okay na? N is 4. And in place of R, what is there? Sorry, N is 6. N is 6. R is equals to 4. N is 6. R is equals to 4. So it is in this form only now. So NPR, N is a 6. 6p4. That means NPR plus R into. In place of R, what is there? 4 into N. That is 6p. 3 means what? R minus 1, 4 minus 1. So that is equals to what? N plus 1 PR. N plus 1 PR. N plus 1 means 6 plus 1, 7. PR, R is 4, 7p4. Now we can expand this 7p4 easily. So that is 7p4 is 7 into continuous 4 consecutive numbers in decreasing order. 6, 7, 6, 5, 4. Okay now? This is 7p4. That is, we can calculate here 7 6 42 into 5 4 is 20. 42 into 20 is 840. 840 is which option? It is not there in option number 1 and 2. Now we will look at the what are the remaining options. Is it clear? Here what I use? The tip is NPR plus R into NPR minus 1 is N plus 1 PR. I use it. Clear? Now what is option number 1 2 is not there in correct option. Correct option 840. వచ్చింది మనకి 1 2 ఆప్షన్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఉంది కదా 840. అలా మనము దీనికి రికగ్నైజ్ చేయాలి. జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ద సూపర్ టిప్. క్లియర్? లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈజ్ అ 70th క్వశ్చన్. ఈజ్ అ సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ద పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఏమి ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 3 boys and 2 girls can sit on a bench so that no 2 boys are adjacent. On a bench means as a line we have to arrange 3 boys and 3 girls. 3 boys and 3 girls arrangement we can arrange on a line. Okay, there are 3 boys. 3 B stands for boys and 2 girls. We have to arrange on a bench means as a line. What is the condition here? No 2 boys adjacent side means we can arrange the girls 2 members now. We can arrange first boys by leaving one place for the girl. Means what? ముందు బాయ్స్ ని స్పేస్ గర్ల్స్ కి ఈ ప్లేసెస్ అరేంజ్ చేసి ఈ ప్లేసెస్ వాట్ ఈస్ ఎక్స్ ప్లేస్ లో గర్ల్స్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు 3 బాయ్స్ అన్నారు కదా, 3 బీస్ అరేంజ్మెంట్. 3 బాయ్స్ అరేంజ్మెంట్ వచ్చేసరికి 3 ఫ్యాక్టోరియల్. అరేంజ్మెంట్ ఈజ్ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఫర్ గర్ల్స్ హౌ మెనీ ప్లేసెస్ ఆర్ లెఫ్ట్ ఓవర్? దెర్ ఆర్ 4 ప్లేసెస్ లెఫ్ట్ ఓవర్ బిట్వీన్ ద గర్ల్స్. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కూడా కన్సిడర్ చేసాం అనుకో, మళ్ళీ బాయ్స్ పక్క పక్కన వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్లేస్ ఈ కేసులో ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే 2 గర్ల్స్ ఉన్నారు కాబట్టి మధ్యలో 2 ప్లేసెస్లో గర్ల్స్ అరేంజ్ చేద్దాం. 2 girls 2 places arrangement. 2 girls arrangement in 2 places. 2 G's arrangement. Okay, 2 G's arrangement is 2 factorial. Okay na? ఎందుకంటే ఇప్పుడు మధ్యలో బాయ్స్ మధ్యలో గర్ల్స్ అరేంజ్ చేసినప్పుడే 2 బాయ్స్ అడ్జసెంట్ సైడ్ రాదు. నో 2 బాయ్స్ అడ్జసెంట్ సైడ్ రాదు. 3 factorial is 6, 2 factorial is 2. Therefore required arrangement, boys and girls arrangement we can take. Required arrangement,
boys and girls means we have to take its product. Arrangement is simply 6 into 2. 6 into 2 is a 12. That is which option? Yes, third option. 12th one. 12th is given as third option. Clear? ఇక్కడ సింపుల్ కండిషన్ బాయ్స్కి అరేంజ్ చేశారు, కానీ గర్ల్స్ బాయ్స్ కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి గర్ల్స్ని పక్కన పెట్టి బాయ్స్ని ఒక్కొక్క ప్లేస్ గర్ల్స్కి యూజ్ చేసి అరేంజ్ చేయాలి. ఇప్పుడు గర్ల్స్ 2 ప్లేసెస్సే తీసుకుంటాం. 2 ప్లేసెస్లో 2 గర్ల్స్ని 2 ఫ్యాక్టల్ వేస్గా టోటల్ టుగెదర్ అంటే ఈ 2 ఇంటూ చేస్తే అయిపోయింది. రైట్? నౌ నెక్స్ట్ క్వశ్చన్. Yes, look at this question. In how many ways can 5 balls be placed in 4 tins if any number of balls can be placed in any tin? Ikkada there are the 5 balls. So 5 balls placed into how many tins? 4 tins. Condition that if any number of balls can be placed in any tin. Means there is no particular condition. So 2 balls 2 tins la undali ala em ledu. Any balls we can use any number of places placed in any tin. Balls can be placed in any tin. Okay, 4 tins లోను 5 balls అరేంజ్ చేయాలి. 5 balls ని 4 tins అరేంజ్ చేసినప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ బాల్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎనీ tin. దీనికి ఏంటంటే ఒక సూపర్ టిప్ ఉంది, అదేంటో నేను రాస్తున్నాను. వాట్ దిస్ టిప్? జనరల్గా n థింగ్స్ ఉన్నాయనుకో, n లెటర్స్ అని రాస్తున్నాను. n లెటర్స్ పోస్టెడ్ in n boxes, m boxes, some other letter, m boxes, such that any number of letters placed in any box, so that any number of letters placed in any box అనే కండిషన్ ఇచ్చినప్పుడు, దట్ ఈస్ వీ కెన్ టేక్ m power n. వాట్ ఇస్ దట్? వీ కెన్ టేక్ m power n. దిస్ సూపర్ టిప్ యూఆర్ యూజింగ్. ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్లేస్డ్ అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ బాక్సెస్ mతోను, నెంబర్ ఆఫ్ బాక్సెస్ mతోను, నెంబర్ ఆఫ్ లెటర్స్ nతోను ఇండికేట్ చేసినప్పుడు m power n తీసుకోవాలి. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలంటే లెటర్స్ అనేవి పవర్లో తీసుకోవాలి, బాక్సెస్ అనేవి బేస్లో తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ లెటర్స్ పవర్లో, నెంబర్ ఆఫ్ బాక్సెస్ బేస్లో తీసుకోవాలి. ఇక్కడ నేమ్ చేంజ్, లెటర్స్ బదులు ఇక్కడ ఏమి ఇచ్చాడు? బాల్స్ అన్నాడు, బాక్సెస్ బదులు టీన్స్ అన్నాడు. ఓకే, అంటే ఇండైరెక్ట్లీ n ఈజ్ గివెన్ హియర్, నెంబర్ ఆఫ్ బాల్స్ ఈజ్ టేకెన్ as n, n ఈజ్ ఈక్వల్స్ టు 5. నెంబర్ ఆఫ్ టీన్స్ ఈజ్ టేకెన్ as n, m ఈజ్ ఈక్వల్స్ టు 4. According to this super tip, what is the answer? So therefore, what is the required arrangement is, according to this super tip, arrangement is what? m power n, that is a 4 power 5. 4 power 5 expanded form ఉందా లేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో అయితే కనిపించట్లేదు 5p4. ఇట్స్ నాట్, 5p4 is not equals to 4 power 5. నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. ఎస్, second option 5c4. yes, third option is see that 4 power 5 is given. Option A 4 power 5 ఫార్ములా ఇచ్చాడు కాబట్టి వాట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. వాళ్ళు కూడా గ్రీనింగ్తో మార్క్ చేశారు కదా. ఇదండి ఈ క్వశ్చన్. ఇవి 3 క్వశ్చన్స్ 20 ఆగస్ట్ షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ షిఫ్ట్ విల్ సీ నౌ. ఇప్పుడు ఆగస్ట్ 20 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఏంది టాపిక్ మనం డిస్కస్ చేస్తాం? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి షిఫ్ట్లోని 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో వాట్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ ఇన్ ద షిఫ్ట్ విల్ సీ నౌ. ఎస్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ షిఫ్ట్? A set contains 11 elements. Number of subsets of a set which contains at most 5 elements. ఒక సెట్లో 11 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కావాలి. దట్ కంటైన్స్ అట్ మోస్ట్ 5 ఎలిమెంట్స్, అంటే మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, సబ్సెట్స్ కావాలి. మ్యాక్సిమం 5 అంటే ఏంటి? అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం. మినిమం నో ఎలిమెంట్ ఉన్న సెట్స్ కూడా ఉంటాయి కదా. నో ఎలిమెంట్ అంటే ఎంటీ సెట్ ఉంటుంది. ఎంసెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. దీనికోసం ముందు మనం ఒక సూపర్ టిప్ని మైండ్లో పెట్టుకోవాలి. వాట్ దిస్ టిప్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ సెట్ కంటైన్స్ ఆర్ ఎలిమెంట్స్. The subset of set contains r elements of set contains
set contains n elements is NCR. మనము సెలెక్షన్ అంటాం కదా, ఆర్ ఎలిమెంట్స్ ఆర్ థింగ్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఎన్ థింగ్స్ ఎన్సిఆర్ అంటాం కదా, దాన్నే నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఎ సెట్ కంటెన్స్ ఆర్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్ కంటెన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్ కంటెన్స్ ఎన్ ఎలిమెంట్స్. అంటే మనకి ఆర్ ఎలిమెంట్ ఉన్న సబ్జెక్ట్ ఫామ్ చేయాలంటే సెట్ ఎన్ ఎలిమెంట్స్ ఉన్న సెట్లోంచి ఇది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అట్మోస్ట్ 5 ఉండే ఎలిమెంట్స్ సబ్సెట్స్ కావాలి. మనకి సెట్లో ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్స్ టు 11 ఇచ్చాడు. సో అట్మోస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్స్ అంటే అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ కావాలంటే మినిమం నో ఎలిమెంట్, 1 ఎలిమెంట్, 2 ఎలిమెంట్, 3 ఎలిమెంట్, మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ సబ్సెట్స్ అన్ని మనం తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఎంటీ సెట్ అంటే నో ఎలిమెంట్, ఆర్ ప్లేస్లో 0 తీసుకోవాలి. n అంటే 11 C0 ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ 1 ఎలిమెంట్ ఉన్న సబ్సెట్, దట్ ఈస్ ఆర్ ప్లేస్లో 1 11 C1 ప్లస్ 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్ అంటే 11 C2 ప్లస్ 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ 11 C3, 4 ఎలిమెంట్స్ ఉన్నవి 11 C4 ప్లస్ లాస్ట్ మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ 11 C5. ఈ సబ్సెట్స్ అన్ని మనకు కావాలి. ఓకే, అండ్ మనకు కావాల్సింది ఏంటి, 11 C0 ప్లస్ 11 C1 ప్లస్ 11 C2 ప్లస్ 11 C3 ప్లస్ 11 C4 ప్లస్ 11 C5. 11 C0 అంటే దట్ ఈజ్ ఎంటీ సెట్, ఒక ఎలిమెంట్ కూడా ఉండకూడదు. అలా 1 ఎలిమెంట్ ఉన్న సెట్, 2 ఎలిమెంట్, 3, 4, 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ కంటెన్స్ 11 ఎలిమెంట్స్. ఇవన్నీ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ కంటెన్స్ 11 ఎలిమెంట్స్ అవుతాయి అట్మోస్ట్ మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇది ఇలా ఇచ్చాడంటే ఆప్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఇవ్వలేదు ఆప్షన్. దీనికోసం మనకు సూపర్ టిప్ను మళ్ళీ దీనికి ఒక టిప్ ఉంది ఏంటంటే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్ అనే సూపర్ టిప్ను మనం యూజ్ చేసుకోవాలి. ఇదే ఫార్ములా మనం ఐపీలో కూడా యూజ్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ వన్, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 బై ఎన్ ప్లస్ సిఆర్ యూజ్ చేసి దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. అదేంటో చూద్దాం. మనకేమొచ్చింది చెప్పండి, 11 C0, వాట్ యూ హ్యావ్, yes, what you got, 11 C0 plus 11 C1 plus 11 C2 plus 11 C3 plus 11 C4 plus 11 C5 వచ్చింది మనకి. ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 11 ఉన్నది, లాస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 11 C0, 11 C1, 11 C2, 11 C4 వరకు ఉన్నాయి. కానీ మనకి 11 C5 కూడా ఎక్స్ట్రా ఉంది కదా, అందుకని లాస్ట్ 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదు. లాస్ట్ 4th ఆప్షన్ వచ్చేసరికి 3 వరకు ఉంది. అందుకని ఫస్ట్ 2 ఆప్షన్స్లో ఏదైనా చూడాలంటే మనకి ఇప్పుడు ఇచ్చాను కదా, ఏంటది ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇస్ ఎన్ ప్లస్ 1 సిఆర్. ఇప్పుడు ఈ రెండింటికి అది యూజ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఈ 2, తర్వాత లాస్ట్ 2. వాట్ దట్, ఎన్ ప్లస్ 1, ఎన్ అంటే 11 ప్లస్ 1 12, ఆర్ అంటే 1, ఏది హైయెస్ట్ ఉందో దాని ఆర్ అనుకోండి. 11 C1 ఇది ఫస్ట్ బ్రాకెట్ సమ్ 11 C1, సెకండ్ బ్రాకెట్ 11 ప్లస్ 1 12, హైయెస్ట్ 2 and 3లో 3 హైయెస్ట్ 11 C3 ప్లస్ థర్డ్ బ్రాకెట్ సమ్ 11 C4 ప్లస్ 11 C5 11 ప్లస్ 1 12 C5. ఇదండి, ఇది ఉంది ఆప్షన్ నెంబర్ ఎస్. ఆల్రెడీ టిక్ పెట్టారు కానీ మీకు ఎగ్జామినేషన్లో తెలియదు కదా. ఇదంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ పేపర్ కాబట్టి ఆ కీ కూడా మనకి మెన్షన్ చేసేది తెలిసింది. ఇదండి, ఇక దీనికి సింప్లిఫికేషన్ ఇవ్వలేదు. అందుకని మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఆప్షన్స్ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక సినాప్సిస్ యూజ్ చేస్తారు, అదే టిప్ యూజ్ చేస్తారు. వాట్ దట్ ఆల్రెడీ హై రిటర్న్ ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్ని యూజ్ చేసుకొని ఇది మళ్ళీ ఆప్షన్స్ ప్రకారం చేస్తాడు, ఎన్ ప్లస్ 1 సిఆర్. సో అదే అండి ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఎన్ ప్లస్ 1 సిఆర్. ఓకేనా, అలా 6 టర్మ్స్ని 3 టర్మ్స్ కింద మార్చారు. అది థర్డ్ ఆప్షన్, రైట్, సెకండ్ ఆప్షన్, రైట్. ఈ పేపర్లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 23rd August షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాము. మళ్ళీ 20 తర్వాత 23rd ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ డే షిఫ్ట్ 1లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 23rd షిఫ్ట్ 1 ఏంటో చూద్దాం. ఓకేనా, ఎస్. ఇందులో 14th క్వశ్చన్కి ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, if a set A has m element and set B has n elements and the number of injections from A to B is 2520, 2520, then m is equals to number of injections from a set A to B is asking. Set A contains how many elements?
m elements. N of A is equals to m elements. N of B is equals to n elements. Then the number of injections from A to B. The injections also known as 1-1 functions. There is super tip here. Number of injections formula. M power n. Number of elements in B power, number of elements in A రాయాలంటే n power m తీసుకోవాలి. Number of injections కదా సారీ npm. n power m అంటే number of functions. ఇది number of injections అంటే npm. From A to B. Aలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? m ఎలిమెంట్స్, Bలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పర్ముటేషన్స్ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఇది సూపర్ టిప్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టిప్ యూజ్ చేసి మనకి ఇచ్చిన రిజల్ట్ని npmతో ఈక్వల్ చేసుకొని m వాల్యూ కనుక్కోవాలి. ఓకే, అదేంటో చూద్దాం. ఓకేనా? ఓకే, ఏమి ఇచ్చాడు? npm ఈజ్ గివెన్ as npm గివెన్ as 2520. ఓకేనా? npmని కంటిన్యూస్ ప్రోడక్ట్గా ఎగ్జామ్ చేసుకోవాలి. అంటే మనకి ఇచ్చిన 2520ని కంటిన్యూస్ ప్రోడక్ట్గా స్ప్లిట్ చేయాలి. దానికంటే సింపుల్గా ఫస్ట్ 2520ని కంటిన్యూస్ ప్రోడక్ట్స్ వచ్చేటట్టు రాయాలి. అంటే 252 ఇంటూ 10 రాసుకోండి ఫస్ట్. తర్వాత 6 4s 24 6 2s ఇంటూ 5 2s, రైట్? ఇక్కడ 6 5 కనిపిస్తుంది. తర్వాత 6 ఇంటూ 5 ఇంటూ మళ్ళీ 42ని 7 ఇంటూ 6 రాయి. 7 ఇంటూ 6 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ 7 ఉంది, నెక్స్ట్ నెంబర్ 6 ఉంది, తర్వాత 5 ఉంది. 7 6 5 ఫస్ట్ 3 టర్మ్స్ని ఇలా రాసాను. 7 6 5. ఇంకా నెక్స్ట్ ఏముంది? 6 ఉంది, 2 ఉంది. 6ని 3 2s రాసుకోండి. 3 ఇంటూ 2, 1 more 2 is there, రైట్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. 7 తర్వాత 6 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 2 ఇంటూ 2 4 ఉంది, తర్వాత 3 ఉంది. ఓకేనా? కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? 7 6 5 4 3. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? దిస్ ఈజ్ వీ కెన్ ఎట్ 7p5 కింద రాయొచ్చు కదా. 7p5 అంటే ఏంటి? 7 6 5 4 3. కంటిన్యూస్ 5 నెంబర్స్ ఉన్నాయి. హైయెస్ట్ 7 నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి 7p5. అంటే మన npmతో కంపేర్ చేస్తే m ఎంత? ఎస్, m అడిగాడు కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. అదే n అడుగుంటే n ఈజ్ ఈక్వల్స్ 7 వచ్చేది. మనకి ఇక్కడ m అడిగాడు, m ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ mn రెండు అడుగుతాడు ఒకసారి. ఇక్కడైతే ఈ క్వశ్చన్ ఓన్లీ m అడిగాడు 5, n అడిగితే 7. ఇలా మనము కంటిన్యూస్ ప్రోడక్ట్లో స్ప్లిట్ చేసుకొని మనకు కావాల్సిన అన్నోన్ వాల్యూని కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఆప్షన్ వచ్చి చూద్దాము. ఫస్ట్ 2 ఆప్షన్స్లో అయితే లేదు, నెక్స్ట్ 2 ఆప్షన్స్ చూద్దాం. See the 5 is given as a fourth option. 5 అనేది fourth option లో ఇచ్చాడు, రైట్? Now look forward. Look at this question. Is given as 15th question in this paper. The number of ways in which 6 men and 5 women can dine at a round table if no 2 women are to sit together. So 5 women and 6 men ఒక రౌండ్ టేబుల్లో డిన్నర్కి అరేంజ్ చేయాలి. If no 2 women are sit together. No 2 men are sit together means first we can arrange the men. How many men are there? There are the 6 men. 6 men arranged in a round table. M and one more. These 6 members can arrange a dinner on a round table. So by leaving one place for the women. So in case of round table, there are the n things arranged in a round table. This tip we can use. N arrangements in a round table. N things in circle. N things in circular permutation, maybe circle, round, whatever maybe, is n minus 1 factorial. N minus 1 factorial. This super tip we can use. First we can arrange the 5 men can be arranged by leaving one place for the women, because 6 men we can arrange by leaving one place for the women. 6 men can arrange according to this super tip 6 minus 1 factorial. Then women ఎంతమంది ఉన్నారు? women 5 members ఉన్నారు. 5 womenకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 womenకి 6 ప్లేసెస్ ఉంటాయి. ఓకే, 6 ప్లేసెస్లో 5 women కెన్ అరేంజ్ 6p5 ways. సో టుగెదర్ ఏంటనేది చూద్దాం. సో మెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ద n minus 1 factor, men arrangement is what? Men arrangement is 6 minus 1 factorial is
5 ఫ్యాక్టోరియల్ రైట్. ఇంకా విమెన్కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? విమెన్కి 6 ప్లేసెస్ ఉన్నాయి. విమెన్ అరేంజ్మెంట్ 6 ప్లేసెస్ 5 విమెన్ 6p5. 6p5ని 6 ఫ్యాక్టోరియల్ అంటాం. 6p5 అంటే మనం ఎన్పిఆర్ ఫార్ములా ఉంది కదా, n ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ రాస్తే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ వచ్చింది. అంటే మెన్ అరేంజ్మెంట్ 5 ఫ్యాక్టోరియల్, విమెన్ అరేంజ్మెంట్ 6 ఫ్యాక్టోరియల్ టుగెదర్. అంటే మెన్ అండ్ విమెన్ అరేంజ్మెంట్ టుగెదర్ అరేంజ్మెంట్ కావాలి కాబట్టి టుగెదర్ అంటే మొత్తం ఈ అరేంజ్మెంట్ సక్సెస్ఫుల్గా కావాలి కాబట్టి దట్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్ అని రాసేస్తున్నాను. రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఈజ్ వాట్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇస్ గివెన్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఇక్కడ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంది. సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఒక కేటగిరీకి సర్క్యులర్ అరేంజ్ చేస్తే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా అరేంజ్ చేయాలి రైట్. ఎస్, లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్ యాజ్ అ 16th క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ maxima be arranged such that all vowels together and all consonants together? Yes, so simple. ఇప్పుడు మనకు మ్యాక్సిమా అనే వర్డ్లో ఓవెల్స్, వి స్టాండ్స్ ఫర్ ఓవెల్స్ హియర్. ఓవెల్స్ ఏముంటాయి? ఏఐ ఓవెల్స్ ఉన్నాయి. ఇంకా కాన్సనెంట్స్ ఏమున్నాయి? కాన్సనెంట్స్ ఆర్ ఎం, ఎక్స్, ఎం. 3 కాన్సనెంట్స్ ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి. ఇక్కడ వి స్టాండ్స్ ఫర్ ఓవెల్స్, సి స్టాండ్స్ ఫర్ కాన్సనెంట్స్. మీకు తెలుసు కదా ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి. ఇక్కడ 3 ఓవెల్స్ 3 కాన్సనెంట్స్ ఇచ్చాడు. మనకి ఏం మెన్షన్ చేశాడు? ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ ఓవెల్స్ టుగెదర్ ఉండాలి అంటే ఓవెల్స్ 1 యూనిట్ తీసుకోవాలి, వీస్ అన్ని 1 యూనిట్, వీస్ 1 యూనిట్ అండ్ ప్లస్ సీస్ కూడా 1 యూనిట్, సీస్ కూడా 1 యూనిట్. అంటే సీస్ అంటే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 1 యూనిట్ అనుకుంటున్నాం, కాన్సనెంట్స్ కూడా 1 యూనిట్ అనుకున్నాం. అంటే 1 + 1 2 యూనిట్స్ అరేంజ్మెంట్. ఫస్ట్ 2 యూనిట్స్ అరేంజ్మెంట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. అంటే ఓవెల్స్ ఒక సెట్, కాన్సనెంట్స్ ఒక సెట్. అండ్ ఓవెల్స్ అరేంజ్మెంట్ అండ్ వీస్ అరేంజ్మెంట్. అంటే ఓవెల్స్ 3 ఓవెల్స్ ఉన్నాయి, అందులో రిపిటేషన్ ఉన్నాయి కదా. 3 ఓవెల్స్ అరేంజ్మెంట్ 3 ఫ్యాక్టోరియల్ బై రిపిటేషన్ ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్. రిపిటేషన్ ఎన్ని ఉన్నాయి? 2 ఏస్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6/2. 6/2 అంటే 3. ఇది 2 కింద రాసుకోండి. అలాగే కాన్సనెంట్స్ అరేంజ్మెంట్, సీస్ అరేంజ్మెంట్. సీస్ అరేంజ్మెంట్లో సీస్ కూడా అంతే కదా. సిలో కూడా 3 కాన్సనెంట్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ బై అందులో ఎంలు రిపిటేషన్ ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్. ఇది కూడా 3 అవుతుంది. అంటే రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఏంటి? రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఈజ్ ఇంటూ చేసుకోవడం అన్ని. దట్ ఈజ్ 2 × 3 × 3 9 2s 18. దట్స్ ఇట్. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు. చాలా ఈజీగా టుగెదర్, వీస్ టుగెదర్ అన్నాడు, సీస్ కూడా టుగెదర్ అన్నాడు. అంటే వీని ఒక సెట్, సీని ఒక సెట్ అనుకుని మళ్ళీ వాటిలో అరేంజ్ చేయాలి. వీ కెన్ బి అరేంజ్ among themselves is 3 factorial by 2 factorial because 2 ways are there. C's among themselves is 3 factorial by 2 factorial. There 2 m's are there. Is it clear? These are the 3 questions which are given in 23rd August shift 1. So ఇదండి